discuss about the topic urinary tract infections. So what is urinary tract infection? It is also known as acute cystitis or bladder infection, and it is infection that affects part of the urinary tract. Urinary tract ni infect చేస్తుంది కాబట్టి దీన్ని urinary tract infection అని చెప్పేసి అంటారు. It is the second most common infection. Respiratory tract infection తర్వాత ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యేది ఏంటి అని అంటే urinary tract infections. So this is also called as acute cystitis or bladder infection అని చెప్పేసి అని కూడా అంటారు అన్నమాట. Okay, coming to the next one. Urinary tract infection occurs when bacteria ఎప్పుడైతే డైజెస్టివ్ ట్రాక్ట్ నుంచి యూరినరీ ట్రాక్ట్కి వెళ్తుందో అండ్ అక్కడ నుంచి మల్టిప్లికేషన్ జరుగుతుందో దెన్ ఇట్ విల్ బి లీడింగ్ టు ద యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మెయిన్ బ్యాక్టీరియా వచ్చేసి ఏంటి అని అంటే ఎస్చ్రిషియా కోలై, అండ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఫస్ట్ ఇన్ఫెక్ట్ ద యురెత్రాని ఇన్ఫెక్ట్ చేస్తుంది, దెన్ ఇట్ రీచెస్ టు ద బ్లాడర్ అండ్ ఫైనలీ టు ద కిడ్నీస్. సో హియర్ ఇక్కడ మీరు చూస్తే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మామూలుగా మనకి యూరినరీ ట్రాక్ అనేది స్టెరైల్గా ఉంటుంది, బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అప్వర్డ్కి మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు కిడ్నీస్ నుంచి మీరు పార్ట్స్ కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకి రీనల్ ఆర్టరీ ఇవన్నీ కనిపిస్తాయి. సో అక్కడ మనకి నార్మల్ ఫ్లోరా ఫౌండ్ ఇన్ ద యురెత్రాలో నార్మల్ ఫ్లోరా అని ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జనరల్గా మనకి బ్యాక్టీరియా ఏముంటుంది అంటే లాక్టోబాసిల్లస్ అండ్ స్టెఫైలోకోకస్ అనేవి ఇంకొన్ని దానికి సంబంధించిన ఉంటాయి అన్నమాట. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి మనకి 2 టైప్స్, లోయర్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అండ్ అప్పర్ ట్రాక్ ఇన్ఫెక్షన్. లోయర్ ట్రాక్ వచ్చేసి మనకి దేనికి సంబంధించింది అంటే యురెథ్రైటిస్, ప్రోస్టైటిస్ అండ్ సిస్టైటిస్. కమింగ్ టు ద అప్పర్ ట్రాక్ ఇట్ ఈస్ పైలోనెఫ్రైటిస్, నెఫ్రాన్కి సంబంధించింది కాబట్టి. సో యూరిన్ జనరల్గా వచ్చేసి ఎలా ఉంటుందంటే నార్మల్గా స్టెరైల్గా ఉంటుంది, బట్ డ్యూ టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇట్ బికమ్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే దట్ కంప్లీట్ యూరినరీ ఆర్గాన్కి స్ప్రెడ్ అవుతుంది. అండ్ ద యూరినరీ ట్రాక్ ఫ్రమ్ కిడ్నీ టు యురెథ్రా ఈజ్ నార్మల్లీ స్టెరైల్, బట్ ఇట్ ఎఫెక్ట్స్ ద నార్మల్ మెకానిజమ్స్ టు మెయింటైన్ ద స్టెరిలిటీ ఆఫ్ యూరిన్. బ్యాక్టీరియా అనేది ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్, సో దెర్ ఆర్ నార్మల్ మెకానిజమ్స్. స్టెరిలిటీని మెయింటైన్ చేయడానికి ఎలా మనం మెయింటైన్ చేయొచ్చు అని అంటే ఎడిక్వేట్ యూరిన్ వాల్యూమ్, ప్రాపర్గా యూరిన్కి వెళ్ళడం, అండ్ ఫ్రీ ఫ్లో ఫ్రమ్ కిడ్నీస్ త్రూ ద యూరినరీ ట్రాక్, కిడ్నీస్ నుంచి యూరినరీ ట్రాక్కి ప్రాపర్గా వెళ్ళడం, కంప్లీట్ బ్లాడర్ ఎంప్టింగ్ కంప్లీట్గా వెళ్ళడం. నెక్స్ట్, నార్మల్ ఎసిడిటీ ఆఫ్ యూరిన్, పెరిస్టాల్టిక్ యాక్టివిటీ ఆఫ్ ద యూటిరస్, ఓకే, అండ్ ఇంక్రీజ్డ్ ఇంట్రావెసిక్యులర్ ప్రెషర్ ఎక్కువ, రిఫ్లెక్స్ మంచిగా ఉండడం, అండ్ ఇన్ మేల్స్ యాంటీబ్యాక్టీరియల్ ఎఫెక్ట్ ఆఫ్ జింక్ ఇన్ prostatic fluid. So these are the different kinds. Next, what are the common causative organisms మనకి ఎఫెక్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కాజ్ అవ్వడానికి ఏమేంటి అని అంటే ఎస్చ్రిషియా కోలై, దిస్ ఈజ్ ఎ గ్రామ్ నెగిటివ్ ఎంట్రల్ బ్యాక్టీరియా, అండ్ స్టెఫైలోకోకస్ సాప్రోఫైటికస్ అండ్ catheter associated UTIs caused gram negative. సో జనరల్గా మనకు వచ్చేది ఎస్చ్రిషియా కోలై వల్ల అండ్ స్టెఫైలోకోకస్ వల్ల 10 to 15% ఛాన్సెస్. అదర్ దాన్ దిస్ మనకి మిగిలేది ప్రోటియస్, క్లాస్బియల్లా, సెరాటియా అండ్ సూడోమోనాస్. దీస్ ఆర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. కమింగ్ టు ద pathophysiology or pathogenesis of the urinary tract infection. సో ఫస్ట్ ఏమవుతుంది అని అంటే బ్యాక్టీరియా ఆ యురెత్రాకి బ్యాక్టీరియా అనేది యాక్సెస్ అవుతుంది. అక్కడ నుంచి ఏమవుతుంది అంటే ఎసెండింగ్ ఆర్డర్, అంటే కింద నుంచి పైకి ఏమవుతుంది అని అంటే రీచ్ అవుతుంది బ్యాక్టీరియా అనేది. ఎలా అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటంటే ఎక్కువగా ఫీమేల్స్ దీనికి ఎఫెక్ట్ పడుతుంటారు, ఎందుకనంటే దే విల్ బీ హ్యావింగ్ స్మాల్ యూరెత్రా. నెక్స్ట్, 2 పొటెన్షియల్ రూట్స్, మనకి 2 పొటెన్షియల్ రూట్స్లో ఇది ఎఫెక్ట్ పడుతుంది. అదేమేంటి అని అంటే హెమటోజీనియస్ రూట్ అండ్ ఎసెండింగ్ రూట్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు డయాగ్రామ్లో జనరల్గా కిడ్నీస్ నుంచి యూరెత్రాకి మనకి అవుట్పుట్ అనేది యూనిడైరెక్షనల్లో 1 వేలో జరుగుతుంది. బట్ హియర్ వాట్ హ్యాపెన్స్, మనకి కింద నుంచి యురెత్రా నుంచి బ్లాడర్ నుంచి ఏమవుతుంది అని అంటే యురెత్రా ద మెయిన్ యాక్సెస్ ఆర్గానిజమ్స్ అనేవి లోయర్ యూరినరీ ట్రాక్ నుంచి పైకి మూవ్ అవుతుంది అప్ టు ద యూరటర్స్ ఆ పైప్స్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి కిడ్నీస్కి వెళ్తుంది. కిడ్నీస్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే నెఫ్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. సో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఈస్ట్ కెన్ ఎంటర్ ఇన్ టు ద రీనల్ ట్రాక్ వయా రీనల్ ఆర్టరీ. ఎప్పుడైతే నెఫ్రాన్స్ కనుక వర్క్ చేయకపోతే ఏమవుతుంది, ఫిల్ట్రేషన్ అనేది జరగదు. సో ఫిల్ట్రేషన్ జరగకపోతే ఏమవుతుంది అని అంటే దీస్ బ్యాక్టీరియా డైరెక్ట్లీ రీచెస్ టు ద బ్లడ్ అండ్ కాజెస్ ఇన్ఫెక్షన్. సో దిస్ ఈస్ ద pathophysiology.
హెమటోజీనస్ రూట్ వచ్చేసి ఏంటి అని అంటే ద కిడ్నీస్ రిసీవ్స్ 20-25% ఆఫ్ ద కార్డియాక్ అవుట్పుట్. రీనల్ ఆర్టరీ అని ఉంటుంది మనకి, డైరెక్ట్ హార్ట్కి కనెక్ట్ అయ్యేది. సో ఎనీ మైక్రో ఆర్గానిజం దట్ రీచెస్ టు ద బ్లడ్ స్ట్రీమ్ కెన్ బి డెలివర్డ్ టు ద కిడ్నీస్. మనం ఓరల్గా తీసుకునేది ఏదైనా సరే, లేకపోతే కార్డియాక్కి వెళ్ళేది ఏదైనా సరే, బ్యాక్టీరియా కిడ్నీస్కి రీచ్ అవ్వచ్చు. ద మెయిన్ కాజ్ వచ్చేసి ఏంటి అని అంటే సూడోమోనాస్ అండ్ ఎషరీషియా. నెక్స్ట్ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్, జిఐ, ఇవన్నీ దేని వల్ల జరుగుతుంది అని అంటే సాల్మోనెల్లా స్పీషీస్ ఆర్ సూడోమోనాస్ ఆర్గనస్. నెక్స్ట్ బ్యాక్టీరియా ఎంటర్స్ ఇంటూ ద బ్లడ్ సర్క్యులేషన్. ఆ బ్లడ్ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే బ్లడ్ ఎంటర్స్ ఇంటూ ద కిడ్నీ ఫర్ ఫిల్ట్రేషన్. దెన్ బ్యాక్టీరియా మూవ్స్ ఫ్రమ్ ద కార్టెక్స్ అండ్ రీనల్ మిడుల్లా, ఫిల్ట్రేషన్కి వెళ్తుంది, అక్కడ నుంచి కార్టెక్స్కి వెళ్తుంది. దెన్ ప్రొలిఫరేట్స్ అంటే అక్కడే హోల్స్ చేస్తా అక్కడ సెట్ అయిపోతుంది అనమాట. ద అసెండింగ్ రూట్ ఏంటి అని అంటే బ్యాక్టీరియాస్ గెయిన్ యాక్సెస్ ఫ్రమ్ ద, ఇందాక చెప్పాను కదా కిడ్నీస్ డయాగ్రామ్ చూపించి, యూరెత్రా దగ్గర నుంచి అది బ్లాడర్ నుంచి కిడ్నీస్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ద ఎబిలిటీ ఆఫ్ హోస్ట్ డిఫెన్స్ డిక్రీజెస్ అండ్ యూరినరీ మ్యూకోజా సెల్స్ డ్యామేజ్. యూరినరీ మ్యూకోజా సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే బ్యాక్టీరియా వచ్చేసి పెరియూరెథ్రల్ టిష్యూస్, యూరెథ్రల్లోకి అతుక్కుపోతుంది అనమాట. అండ్ ఫర్దర్ మైగ్రేట్ టు ద యూరెటర్స్ పైప్స్ నుంచి అటాచ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది అని అంటే రీనల్ మిడుల్లా, దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద కిడ్నీ, రీనల్ పెల్విస్లోకి రీచ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద అసెండింగ్ ఆర్డర్. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి అని అంటే డిస్యూరియా, ఫ్రీక్వెంట్ యూరినేషన్, అర్జెన్సీ, యూరిన్ వెళ్ళాలని అర్జెంట్, హెమటోరియా అని అంటే మెయిన్లీ ఇన్ ఉమెన్ ఏంటంటే బ్లడ్ ఇన్ ద యూరిన్, అండ్ పెయిన్ఫుల్ అండ్ బర్నింగ్ యూరినేషన్, ఫ్లాంక్ పెయిన్, అబ్డామినల్ పెయిన్, ఫీవర్, నాజియా, వామిటింగ్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్, అంటే టోటల్ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ విల్ గెట్ ద pain. So what is the different treatment for this is, if it is a Escherichia coli, trimethoprim, cephalexin, gentamicin ఇస్తారు. If it is a protease supplement, then same drugs ఇస్తారు. క్లైసిబెల్లాస్ అయితే ఏం చేస్తారంటే సేమ్ డ్రగ్ ఇస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ సోడోమోనాస్ అయితే సిప్రోఫ్లాక్సిన్ అండ్ జెంటామైసిన్, ఎంట్రోకోకస్ అయితే ఎమాక్సిలిన్, వ్యాంకోమైసిన్, స్టెఫైలోకోకస్ అయితే ట్రైమిథోప్రిమ్, సెఫలోమా, జెంటామైసిన్, కోయాగ్యులస్ అయితే సేమ్. సో ఇవి డ్రగ్స్ మనం ఇచ్చామన్నమాట టు ట్రీట్ ద యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఎస్ట్రిషియా కోలై, ప్రోటియస్, క్లైబిసియల్లా, సూడోమోనాస్, ఎంట్రోకోకస్, స్టెఫైలోకోకస్, కోయాగులైజ్, నెగిటివ్ స్టెఫైలోకోకై. So these are the different kinds of organisms for the treatment.